ఇక ఏపీ పాలిటిక్స్ లో అటు మరోసారి సెగలైతే రేగుతున్నాయి. అటు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వైసీపీ అధినేత జగన్ పర్యటన ఇప్పుడు ఉత్కంఠగా మారిన సందర్భాలైతే నెలకొన్నాయి. మరి కాసేపట్లోనే తాడపల్లి నుంచి జగన్ కాన్వాయ్ అయితే బయలుదేరనుంది. ఇక బయలుదేరినట్టుగా మనకు సమాచారం అయితే అందుతోంది. ప్రెజెంట్ అక్కడ ఏ విధంగా ఉందో సిచ్యువేషన్ మనం లైవ్ ద్వారా చూద్దాం. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వైసీపీ అధినేత జగన్ పర్యటన ఇప్పుడు ఉత్కంఠగా మారిన సందర్భాలు నెలకొన్నాయి. అసలే విజయవాడ బైపాస్ రూట్ పోలీసులు అయితే అక్కడ అనుమతినిచ్చారు. సో అక్కడి నుంచి వెళ్లడానికైతే ముందుగా పర్మిషన్ ఇచ్చారు. కానీ ఆ రూట్ లోనే పర్యటనకు వెళ్లాలంటూ కూడా జగన్ కు సూచనలు చేశారు. ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతోంది. సో దీనికి సంబంధించి మంగళగిరి బైపాస్, కాజా వెస్ట్ బైపాస్ నుంచి కూడా వెళ్లాల్సిందిగా సూచనలు అయితే చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే అటు జోగి రమేష్ నివాసానికి అయితే చేరుకోబోతున్నారు మాజీ సీఎం జగన్. సో దీనికి సంబంధించిన అప్డేట్స్, అదేవిధంగా బ్రేకింగ్ న్యూస్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. జగన్ కాన్వాయ్ అయితే బయలుదేరింది. కానీ దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ కూడా పోలీసులు ఇవ్వడం జరిగింది. జన సమీకరణ అసలు అవసరం లేదు, మీరు మాత్రమే వెళ్ళాలి అంటూ కూడా పోలీసులు కండిషన్స్ పెట్టిన సందర్భాలు నెలకొన్నాయి. సో ఏ రూట్ నుంచి వెళ్ళాలి జోగి రమేష్ నివాసానికి అనేది కూడా ముందుగా వారు ఒక షెడ్యూల్ అయితే ప్రకటించిన సందర్భాలు నెలకొన్నాయి. మరి కాసేపట్లోనే జోగి రమేష్ నివాసానికి జగన్ కాన్వాయ్ అయితే చేరుకోబోతోంది. మరి ఎవరెవరిని అదే పరామర్శించబోతున్నారు అని చూసుకున్నట్లయితే అటు జోగి రమేష్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడానికైతే మాజీ సీఎం జగన్ వెళ్తున్నారు. తాడపల్లి నుంచి అయితే బయలుదేరారు. మరి అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంది, మరి భారీగా ట్రాఫిక్ జామ్ అయితే మనకు కనిపిస్తోంది. మరి అది క్లియర్ చేయడానికి ఎంతమంది పోలీసులు ఉన్నారు, జన సమీకరణ కూడా మనకు బాగానే కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధిస్తున్నారు, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అక్కడ సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాము. జోగి రమేష్ నివాసానికి అయితే తాడపల్లి నుంచి మాజీ సీఎం జగన్ కాన్వాయ్ బయలుదేరింది. భారీగా జనం కూడా మనకు కనిపిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో ఎంత లోపలిగా అక్కడ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పోలీసులు ఏమంటున్నారు? రైట్, మొత్తమే చూసుకుంటే కొద్దిసేపు క్రితం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన నివాసం నుంచి కూడా భారీ కాన్వాయ్గా కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగన్ పర్యటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఒకవైపు ఏర్పాట్లు చేస్తున్నారు, మరొక వైపు చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ స్థాయిలో కూడా చర్యలు తీసుకున్నారు. భారీ స్థాయిలో ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి కూడా పోలీసులు ఒకవైపు ఆంక్షలు, మరొక వైపుకి సంబంధించి కూడా కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో విజయవాడ నగరం నుంచి గనక వెళ్ళినట్లయితే గనక ట్రాఫిక్ పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతుంది, ప్రజలు ఇబ్బందుల పాలు అవుతారని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు హెచ్చరికల నేపథ్యంలోనే ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా విజయవాడ నగరానికి కాకుండా కూడా మంగళగిరి, తాడేపల్లి, కాజా బైపాస్ నుంచి కూడా ఈ పర్యటన కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నివాసం నుంచి కూడా పూల వర్షంతో కూడా ఆయన కాన్వాయ్ బయలుదేరింది. ఆయన కాన్వాయ్తో పాటు దాదాపుగా వందలాది వాహనాలకు సంబంధించి కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరు అలాగే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు భారీ ఎత్తున పోలీసులు బలగాలను అయితే మోహరించిన పరిస్థితి కనిపించింది. మరికొద్ది సేపట్లోనే జగన్ ఇక్కడి నుంచి కూడా ఆయన ఏదైతే ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరారో ఇక్కడి నుంచి భారీ కాన్వాయ్తో ఇబ్రహీంపట్నానికి సంబంధించి జోగి రమేష్ నివాసానికి చేరుకోబోతున్నారు. జోగి రమేష్ నివాసానికి చేరుకొని మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా జోగి రమేష్ నివాసానికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే జోగి రమేష్ నివాసానికి సంబంధించి ఏదైతే 4 రోజుల క్రితం టీడీపీ నేతలు కార్యకర్తలకు సంబంధించిన దాడిలో జోగి రమేష్ నివాసం ధ్వంసమైన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు జోగి రమేష్ నివాసానికి స్వయంగా వెళ్ళి పరామర్శ చేయబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్నం.
రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఒకసారి రమ్మని